వరుడు టీవీ సినిమా గురు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రవేశమే ఈ చిత్రంలో ఉంటుందని చెప్తున్నారు. ఈ చిత్రం వల్ల చంద్రబాబు ప్రతిష్టను పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఇదంతా మొదలైంది. ఈ చిత్రం వల్ల చంద్రబాబుకి చాలా పరువు నష్టం వస్తుందని నారా లోకేష్ తరపు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడిని ప్రతినాయకుడిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కథానాయకుడిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. విడుదలని తాత్కాలికంగా నిలిపివేయడంతో చిత్ర నిర్మాతలకి కోట్లాది నష్టం వస్తుంది. అయితే సింగిల్ జడ్జ్ ఉత్తర్వుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని కోర్టు నిరాకరించింది. ఆర్జీవీ వ్యూహానికి మళ్ళీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కూడా మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ చిత్రాన్ని ఓటీటీ, డిజిటల్, ఇంటర్నెట్, ఆన్లైన్ మరి ఏ ప్లాట్ఫామ్స్ లో కూడా రిలీజ్ చేయకూడదని ఆదేశించారు. తాజాగా సివిల్ కోర్టులో కూడా వ్యూహాన్ని రిలీజ్ చేయడం కుదరదని ఆదేశాలు వెలువడ్డాయి. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సూరేపల్లి నందా మాత్రం ఈ సినిమాని థియేటర్స్ లో ఏ మాత్రం రిలీజ్ చేయకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలపై ఈ సినిమా ప్రభావం చూపిస్తుందని భావిస్తే తెలంగాణలో మాత్రం ఈ సినిమాని విడుదల చేయాలంటూ నిర్మాత తరపు న్యాయవాది కోర్టులో నివేదించుకున్నారు. ఈ విషయంపై రియాక్ట్ అవుతూ తెలుగుదేశం పార్టీ ప్రధాన అభ్యర్థి నారా లోకేష్ తరపు న్యాయవాది మాత్రం ఈ విషయంపై అభ్యర్థం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరువుకి భంగం కలిగించేలా ఉందని వాదన వివరించారు. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాపై సెన్సార్ సర్టిఫికేషన్ ను ఇవ్వాలంటూ నారా చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కూడా హైకోర్టుని ఆశ్రయించారు. డిసెంబర్ 28న జస్టిస్ సూరేపల్లి నందా మాత్రం ఎగ్జిబిషన్ సర్టిఫికెట్ ని మంజూరు చేయడానికి గల కారణాలు ఏంటో పేర్కొంటూ ఫెయిల్ అయిందంట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుంటాం.